2000 సంవత్సరాల క్రితం నరావతారిగా నజరేయుడైన యేసుగా కన్య మరియ గర్భమందు ప్రపంచపు నడిబొడ్డు పాలస్తీనాలో యోదయ బెత్లెహేమ్ అనే ప్రాంతంలో యేసు క్రీస్తు పుట్టారు. అన్డినయబుల్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్. ఏ ఒక్కరు కాదనలేని నగ్న సత్యం ఇది. పుట్టారు. ఎందుకు పుట్టారు? ఎందుకు పుట్టాల్సి వచ్చింది? పరిస్థితులు ఏమిటి? పుట్టిన తర్వాత ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? చనిపోయి వెళ్ళిపోయేవారు మరలా నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, ఇవన్నీ దేనికి? క్రైస్తవ్యం అనేది పుక్కిటి పురాణమో కవులు కల్పించిన కథలో కల్పనా కథలో కానే కాదు. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. ఎన్నో ఉన్నా దీన్ని పరిశుద్ధ గ్రంథం అని అందుకే అన్నారు. క్రిస్మస్ అంటే ప్రచార పండుగ. ప్రచార పండుగ. తాము విన్నవాటిని కన్నవాటిని ప్రచురం చేశారట. ఇది ప్రచార పండుగ. 2, క్రిస్మస్ అంటే పరివర్తన పండుగ. పండుగలు వస్తుంటాయి, వెళుతుంటాయి, సంవత్సరాలు వస్తుంటాయి, వెళుతుంటాయి. కానీ మీ జీవితాల్లో ఏ పరివర్తన లేకుండా పండగను ఆచరించి వృధా. తూర్పు దేశపు జ్ఞానులు ఓ మార్గము గుండా వచ్చారు. తిరిగి అదే పాత రోత, కన్ఫ్యూషన్, కమోషన్, కలవరము, ఇబ్బంది కలిగిన ఆ మార్గంలో వెళ్లకుండా వేరొక్క మార్గంలో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి చేరారు. ఇదే పరివర్తన పండుగ. క్రిస్మస్ అంటే త్యాగాన్ని నేర్చుకునే పండుగ. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర. దేవుని కుమారుడు పరలోకము సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుషునిగా, రిక్తునిగా, దీనునిగా, దరిద్రునిగా ఈ లోకానికి దిగొచ్చిన త్యాగశీలి. క్రిస్మస్ అంటే కానుకల పండగ. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనవి, గొప్పవి, పరిమళ వాసన వెదజల్లగలిగే అద్భుతమైన వస్తువులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇందాకే చూశాను నేను మదనపల్లి రాజశేఖర్ అయ్య గారి యూట్యూబ్ ఛానల్లో. ఈ స్ప్రే కనుక కొట్టుకుంటే ఇందాకే చూశాను నేను సాయంకాలం. ఈ స్ప్రే కనుక కొట్టుకుంటే మామూలు స్ప్రేలు 2-3 గంటల తర్వాత మరలా ఆ వాసన పోద్ది. మరలా మీ చెమట కంపు, మీ దరిద్రమే ఉంటుంది. అద్భుతమైన ఒక టైటిల్ పెట్టి వర్తమానం పెట్టినారు చూడండి. క్రిస్మస్ అంటే అలంకరణ పండుగ. ఏ పండుగ కదా? మనం చేసేది అదే కదా. సొమ్ము ఒకటిది, అది పుట్టిందేమో ఆయన, కొత్త బట్టలేమో ఆయనేమో పొత్తి గుడ్డలతో పాత తర్జుమాలో మురికి పేలికలతో చుట్టబడ్డాడు. మనమేమో పట్టు చీరలతో. చెయ్యాలి. క్రిస్మస్ అంటేనే అలంకరణ పండుగ. ఇన్ని దాగి ఉన్నాయి అందులో. అయితే పౌలు అంటారు, పండగను ఆచరిద్దాం రండి. నేను పండగలకి విరోధిని కాదు, పండగలకి శత్రువుని కాదు.
ఆచరిద్దాం. ఎలా ఆచరించాలి? నిష్కాపట్యముగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మనం ఆచరించే పండగ మన దేవుని నామానికి మరింత ఖ్యాతిని ఇనమడింప చేయాలి. కానీ ఏంట్రాలు క్రిస్మస్ పండగ పెట్టారు, ఆ కోతెగురులేంటి, ఆ దరిద్రం ఏంటి, ఆ పొగలేంటి, ఆ మంటలేంటి, ఇట్లా అనిపించకూడదు. దేవుని నామానికి అవమానం కలగకూడదు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డారు అనే విషయాలు ఒక్క 5 మాటలు చాలా 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 క్లుప్తంగా, నా నోట ఆ మాట వస్తే పైకి పెద్దగా నవ్వకపోయినా లోపల లోపల మీరు నవ్వుకుంటారు. నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకు? నువ్వు ఏది ఓ పట్టాన్ని ముగించే మహానుభావుడు కాదు నాయన. చూస్తూ ఉంటావు నీ యూట్యూబ్ ఛానల్లో 2-3 గంటలకి ఒక 5 నిమిషాలు కూడా తగ్గించిన మహానుభావుడు స్వామి నువ్వు అనుకుంటున్నారా? కానీ మన పోలీసు శాఖ వారు మనకు 10 గంటల వరకు అనుమతించారు. అనుమతించిన ప్రకారమే ముగించేద్దాం. ఎందుకంటే ప్రభువే చెప్పారు, కైసరు కైసరికే, దేవునివి మనం లోక సంబంధంగా ఉన్న అధికారులకు కూడా గౌరవించాలి, ఇతరులకు కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు. అయినా ఇంత గంభీరంగా నిన్న ఇవాళ రేపు ఇంత ఆర్భాటంగా ఇంత శబ్ద కాలుష్యంతో మనం ప్రార్థన ఏర్పాటు చేసుకున్నా, ఈ చుట్టుప్రక్కన ఉన్న దేవుని బిడ్డలందరూ క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా పెద్ద మనసుతో సహృదయంతో మమ్మల్ని మన్నించి దేవుని కార్యం ఏదో జరుగుతుంది కదా అని ఆ పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవడానికి మనస్కరించారు. చూడండి, వాళ్ళ సంస్కారానికి సభాముఖంగా సెల్యూట్. దేవుడు వారిని వారి కుటుంబాలు దీవించునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువుని 5 కోణాల్లో మనం చూస్తాం. ఆ 5 మాటలు పరిశుద్ధాత్ముడు అవకాశం ఇచ్చిన కొలది నేను మాట్లాడుతాను. ప్రతి మాట పరిశుద్ధాత్ముడు జీవంతో పొదిగి మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారు. మానిటర్ కొంచెం పెంచాలి. మొదటి మాట యూదుల రాజు, ద కింగ్. యేసు క్రీస్తుని ఏ కోణంలో చూస్తామంటే ద కింగ్. 2వ అధ్యాయం 2వ వాక్యంలోనే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి. 2వ మాట యాజ్ ఎ స్టార్. మొదటిది ద కింగ్, 2 యాజ్ ఎ స్టార్, 3 2వ అధ్యాయం 6వ వాక్యం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని. చదువుకుంటూ కిందకి రండి. కిందకు వస్తే ఇశ్రాయేలును చదువుకుంటూ రండి. కిందకు వస్తే ఇశ్రాయేలును ఏలబోవు అధిపతి. ఒక్క నిమిషం. 5వ వాక్యం అటు క్షమించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యం. క్షమించండి. మత్తయి సువార్త 2:5లో చివరికి వస్తే ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు
తెలుగులో అధిపతి, బట్ ఇన్ ఇంగ్లీష్ ఏ గవర్నర్. గుర్తుపెట్టుకోండి, ద కింగ్ యాజ్ ఎ స్టార్, యాజ్ ఎ గవర్నర్, యాజ్ ఎ గవర్నర్. 4వ మాట 2వ అధ్యాయం 11వ వాక్యం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి, శిశువు యాజ్ ఎ చైల్డ్, యాజ్ ఎ చైల్డ్. 5వ మాట 23వ వాక్యం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమునకు ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవేర్చి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చబడినట్లు. 5వ మాట యాజ్ ఎ నాజరీన్. ద కింగ్, a star, a governor, a child, a Nazarene. నజరేతు వాడు. యేసుక్రీస్తుని యేసుక్రీస్తుగా కాకుండా ఆయనలో ఉన్న, ఆయన కలిగి ఉన్న వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, గుణగణాలను, ఫీచర్స్. 4 రోజుల క్రితం గట్టికేశ్వర వచ్చాను. నేను 2వ తారీఖు అనుకుంటాను గట్టికేశ్వర వచ్చాను. అదే రోజుకో ప్రసంగం అంటుంటాను కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. భాష, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలంగాణ యాస మిన్న. యెషయా ప్రవక్త శిశువు అనే మాటను ఎందుకు సంబోధించారు అక్కడ? ఈ మత్తయి సువార్తలో మనం ఒక్కసారి చూస్తాం ఆ మాటని శిశువు అని. కానీ లూకా సువార్తలో ఎన్నో సందర్భాల్లో లూకా శిశువు 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 అని సంబోధిస్తాడు. ఎందుకంటే వైద్యుడు గనక మెడికల్ టర్మినాలజీలో మాట్లాడుతూ వస్తాడు శిశువు శిశువు అని. అదొక వర్తమానం ఉంది నాది, 7 మాటలతో ఉన్న ఒక వర్తమానం. ఎవరు ఆ శిశువు? ఆ తర్వాత మనం గమనిస్తే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనక బాగానే ఉంది. భార్య భర్త వాళ్ళ అబ్బాయి, అక్కడ ఉన్నారు. మీలో ఎవరైనా ఆ భార్య భర్తల దగ్గరికి వెళ్ళి మన కొడుకు భలే ఉన్నాడు కదా అని అనండి. ఈ 32 కింద ఉంటాయి. మన కుమారుడు అని అన్నావా చెప్పు తెగుద్ది. ఎవడ్రా బడుద్దాయి మన కుమారుడు అంటావేంట? ఎదవ మా కొడుకు అయితే కుమారుడు. భాష ముఖ్యం. మరలా చెప్తున్నాను, శిశువు అనే మాట చెప్పాను, కుమారుడు. సంస్కృతంలో కుమారుడు అంటే కామ క్రోధ మజమత్సర్యాలు లేనివాడు అని అర్థం. కుమార్ అంటే. 3వది ఆయన భుజముల మీద రాజ్య భారము. అదొక ప్రసంగం లేదు. ఆ తర్వాత చదువుతాం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అను పేర్లు కాదు, నామాలు కాదు, నామము పెట్టబడును. అదేంటి? మనం ఆరాధిస్తూ ఉన్న దేవుని పేరు యేసుక్రీస్తు. మరి ఇవన్నీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇవన్నీ ఆయనలో ఉన్న స్వభావాలు, ఫీచర్స్. ఉదాహరణ, నా పేరేమిటి?
ముత్యాలు ఏమి రాలిపోవు. చెప్పండి, నా పేరేమిటి? జాన్ వెస్లీ. కొన్ని సందర్భాల్లో నన్ను మన మధ్యలో ప్రసంగికులు ఉన్నారు, వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. నా పేరు ప్రసంగీకుడు కాదు, జాన్ వెస్లీ. కానీ ప్రసంగీకుడు ఇది నాలో ఉన్న ఆస్పెక్ట్, ఫీచర్. మరికొన్ని సందర్భాల్లో దేవుని మహాకృపను బట్టి పాటలు పాడుతున్నాను గనక అప్పట్లో మన మధ్యలో గాయకులు ఉన్నారు అనేవాళ్ళు. నా పేరు గాయకుడు కాదు, జాన్ వెస్లీ. నాలో ఉన్న ఫీచర్ అది. గాయకులు 2 types. ఒకటి, బాగా పాడేవాళ్ళని గాయకులు అంటారు, గాయపరిచే వాళ్ళను కూడా గాయకులని అంటారు, గాయకుడు అని. మీరు type 1 type 2 మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు ప్రసంగం చేసినంత మాత్రాన నా పేరు ప్రసంగీకుడు కాదు, పాటలు పాడినంత మాత్రాన నేను గాయకుడిని కాదు, నా పేరు గాయకుడు కాదు. సరే, కీబోర్డ్ కూడా వాయిస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. మ్యూజిషియన్ అని చెప్తారు, నేను మ్యూజిషియన్ని కాదు, నా పేరు మ్యూజిషియన్ కాదు, జాన్ వెస్లీ. ఇవన్నీ నాలో ఉన్న ఫీచర్స్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇవన్నీ యేసు క్రీస్తులో ఉన్న సుగుణాలు, స్వభావాలు. కానీ ఆయన పేరు యేసు క్రీస్తు. ఈ రాత్రి మరలా మీకు గుర్తు చేస్తున్నాను, యేసు క్రీస్తుని యేసు క్రీస్తుగా కాకుండా యూదుల రాజు ఎక్కడ? మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాం. గవర్నర్ ఎక్కడ? అదిగో ఆ శిశువు ఇక్కడున్నాడే, నజరేతు వాడు ఎక్కడ? మరి ఆయన పేరు ఏమైంది? మరలా చెప్తున్నాను, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ సంబరాలు, ఆ సినారియోని మనసులో పెట్టుకొని కోట్ల మంది సేవకులు కోట్ల ప్రసంగాలు, వందల ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి కూడా సాయంకాలం నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చెప్పాను కదా, నా దగ్గర రమారమి 70 ప్రసంగాలు ఉంటాయి, క్రిస్మస్ ప్రసంగాలు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇది ప్రేరేపించాడు ప్రభు. వాస్తవంగా నేనేమనుకున్నానంటే, యేసు ప్రభు అంటారు, గ్రంథపు చుట్టులో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం నేను ఈ లోకానికి, ఇర్మియా గారు ప్రసంగం చెప్పడం కాదు, జాన్ వెస్లీ చెప్పడం కాదు, రాజశేఖర్ అయ్య గారు చెప్పడం కాదు, ఇంకొకరు చెప్పడం కాదు, యేసు ప్రభు అందుకోసం వచ్చాడు, ఇందుకోసం వచ్చాడు, అలా వచ్చాడు, ఇలా మేం చెప్పడం కాదు. సాక్షాత్తు 3.5 సంవత్సరాల పరిచర్యలో నా ప్రభువే చెప్పారు, ఇందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. అది కూడా గ్రంథపు చుట్టులో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం. ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ప్రవక్తలు నన్ను గురించి రాశారో వాటిని నెరవేర్చడానికి నేను లోకానికి వచ్చాను. అవికి 7 మాటలు ఉన్నాయి. యేసు ప్రభువే చెప్తారు, నేను పాపులను రక్షించడానికి లోకానికి, నేను అగ్ని వేయడానికి లోకానికి, మీ మీద ఖడ్గాన్ని వేయడానికి లోకానికి, సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి నేను ఈ లోకానికి, గుడ్డోళ్ళందరూ కళ్ళు కనబడాలి, కళ్ళున్న వాళ్ళందరూ గుడ్డోళ్ళు అయిపోవాలి, ఈ తీర్పు చెప్పడానికి నేను ఈ లోకానికి. ఇది డిఫరెంట్ మెసేజ్. ఇవన్నీ ఉన్నాయి నా మనసులో. ఇవాళ సాయంకాలం ప్రార్థన చేస్తుంటే ప్రభు ఇది చెప్పమన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? లోక సంబంధమైన రాజులు, రాజరికాలు ఎలా ఉంటాయి? ఒక రాజుకి కొడుకు పుడితే చిన్నప్పుడు వాళ్ళని బాలరాజు అంటారు. ఏ రాజు? కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత యువరాజు అంటారు. ఇక ఆ ముసలోడు చచ్చాక వీడే రాజు. ఎందుకంటే ఆ వంశంలో పుట్టాడు కనుక, ఆ ఇంట్లో పుట్టాడు కనుక, ఆ రాజ్యంలో పుట్టాడు కనుక, వాడి తర్వాత వీడు, వీడి తర్వాత వాడు, వాడి తర్వాత వాడు పుడుతూ ఉంటారు, రాజులు అవుతూ ఉంటారు. లేదా ఆ రాజు ఈ రాజు మీద దండెత్తి అప్పటి వరకు సైన్యాధిపతిగా ఉన్నవాడు కాస్త రాజు అయిపోతాడు.
ఆడు వీడిని చంపి అప్పటి వరకు పాకీజా పనిచేసినోడు కాస్త రాజు అయిపోతాడు. ఇదొక టైపు. మొత్తం మీద ఈ లోకంలో ఉన్న రాజులందరూ సంకల్ప సిద్ధి లేకుండానే వాళ్ళ గురించి ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పబడి ఉంటారు. ఏదో పుడతా ఉంటారు, కాలంలో కాలచక్రంలో పుడతా ఉంటారు, పోతూ ఉంటారు. యేసుక్రీస్తు మాత్రం కారణ జన్మునిగా ఈ లోకంలో పుట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యేసుక్రీస్తు పుట్టడానికి 720 సంవత్సరాల క్రితం యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యేసుక్రీస్తు పుట్టడానికి 750 రమారమి ఆ ప్రాంతాల్లో యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఇట్లా సంవత్సరాల రీత్యా ఒక్కొక్క ప్రవచనం ఒక 7వ అధ్యాయంలో ఒకటి ఉంటే, 9లో ఒకటి ఉంటే, 53లో ఒకటి ఉంటే, ఇలా యేసుక్రీస్తుని గురించి ఒక బలమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. అలాగే ప్రవచనాలన్నీ మనకు అందుకే నేను చెప్తాను, ఎవరు యేసుక్రీస్తు అంటే వాగ్దాన పుత్రుడు లేక ప్రవచన పుత్రుడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు గద్దిస్తూ చెప్తాడు, స్త్రీ సంతానమందు పుట్టిన ఒకడు నీ తలని చితక్కొట్టేస్తాడు. ఇక అక్కడి నుంచి ప్రవచనాల పరంపర కొనసాగుతూ ఉంటే అడపా యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూనే వచ్చారు. మొత్తం మీద తూర్పు దేశపు జ్ఞానులు ప్రవచన సారాంశాన్ని గమనించి రమారమి 2 సంవత్సరాల క్రితం బయలుదేరారు అక్కడి నుంచి తూర్పు దేశపు జ్ఞానులు. పంచాంగం గమనించారు, శాస్త్రాలు పరీక్షించారు, అవకాశం పట్టారు. అందుకే హేరోదు అడిగారు, మీరు ఎప్పుడు బయలుదేరారు? మేము 2 ఏళ్ళు అయింటున్నాం. ఓకే. అందుకే ఆ వారం 10 రోజుల్లో చనిపోయిన వాళ్ళు 2-3 నెలల్లో చనిపోయిన వాళ్ళు కాదు, 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించేశాడు. నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఎంతవరకు నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళుండ్రో మీ మెయిల్ ఐడి చెప్తే నేను వెంటనే పంపిస్తాను. మీది ఎవరిదన్నా మెయిల్ ఉంటే నాది ఫోటో పంపిస్తాను. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించేశాడు కదా. ఆ శవాలు ఎక్కడున్నాయి? ఆ అస్థిపంజరాలు ఎక్కడున్నాయి? ఎక్కడైతే పశువుల పాకుందో ఆ పశువుల పాకకి కొంచెం దూరంగా ఆ సున్నపు రాతి కొండల లోపల గుహల్లోకి వెళితే ఆ గుహల్లో 2 సంవత్సరాల లోపు పిల్లల్ని హేరోదు చంపించేసాడే. ఆ పిల్లల తలకాయలు పుర్రెలు, చిన్న ఎముకలు, చేతులు, కాళ్ళు, చిన్న కొన్ని వందల పిల్లల పుర్రెలు, చిన్న పుర్రెలు, పిల్లలు. నా దేవుని ప్రియులారా, వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఒకవేళ మనం అడిగితే చిన్న పిల్లలను చూసే అబ్బా బాలరాజు ఎంత బాగున్నాడో, చిన్నపిల్లల్ని యేసుబాబు ఎంత బాగున్నాడు అంటాం. అంతేగాని యేసుక్రీస్తు ఎంత బాగున్నాడు అనం కదా. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక సంపూర్ణ పురుషుని సంబోధించినట్టుగా సంబోధించం కదా. తినొచ్చి ఉందా? ఐ థింక్ సునీల్ అడిగితే బాగుండేది. ఉంది, బట్ 1 మూమెంట్ మీరేమనుకోకండి, అది చూస్తే బాగుంటుంది. అది ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాస్త ఉత్సాహంగా చెప్పచ్చుగా, ఉజ్జీవంగా చెప్పచ్చుగా, పూర్ణ మనసుతో చెప్పచ్చుగా, పూర్ణ బలంతో చెప్పచ్చుగా. అదే ఇందాక చెప్పింది, ఇంకో పాయింట్ పెంచండి, ఇంకో పాయింట్ తగ్గించండి, ఇట్లాంటి వద్దు మనకని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే అందుకే మీదేంటి మెయిల్?
అర్జెంటుగా పెడితే దాంట్లో చూపెడతాను. ఏది నీదేంట్రా? ఆర్జవేకేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ఈ లోకంలో తటస్థంగా పుట్టలేదు, కాలక్షేపానికి పుట్టలేదు, ఏదో ఒకసారి వచ్చిన ట్రిప్ వేసి వెళ్దామని రాలేదు ఈ లోకానికి. గలతీ పత్రికలో ఉంటుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు అద్వితీయ సత్యవంతుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఏం సంపూర్ణమైనప్పుడట? ఏం సంపూర్ణమైనప్పుడు? ఏ కాలం? ఏ కాలం? మనుషులందరికీ పోయే కాలం. మనుషులందరికీ పోయే కాలం దాపరిస్తే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. నా దేవుని ప్రియులారా, వచ్చిన యేసుక్రీస్తు ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు, కానీ తూర్పు దేశపు జ్ఞానులు మాత్రం దైవ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు అడిగిన మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రెండోది ఇందులో మాట్లాడుతూ వస్తున్నాను, యేసుక్రీస్తు ఎక్కడ కూడా నేనే రాజుని, రే కేకలేంట్రా, రాజు రాజుని కేకలేంట్రా అని యేసు ప్రభు ఎక్కడ ఎప్పుడు అట్లాంటి కేకలేయించుకున్నవారు కానే కాదు. ఒక్కసారి మాత్రం పిలాతు యేసుక్రీస్తుని పదే 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 విసిగిస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు యూదుల రాజువా? వాళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు, నువ్వు యూదుల రాజువేనా? నిజమేనా? అవునా? ఒకసారి చెప్పవా అని బాగా విసిగిస్తూ ఉంటే అప్పుడు కూడా యేసు ప్రభు కాలరెగరేసి ఎస్ నేను యూదుల రాజుని అని అనలేదు, కానీ పదే 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 విసిగిస్తూ ఉంటే యేసు ప్రభు అన్నారు, నీవన్నట్లే. నేనేమన్నాను? అదే ఇప్పుడు ఇది అడిగావు కదా, నీ నోటితో చెప్పచ్చుగా? చెప్పను. నీ నోటితో చెప్పచ్చు కదా, నేనెందుకు చెప్పడం? నువ్వు అడుగుతున్నావు కదా పదే పదే. ఎవరివి నీవు అంటుంటే యేసు ప్రభు అన్నారు, నీవన్నట్లే. ఇక్కడ సబ్జెక్ట్ చెప్తాను. యేసుక్రీస్తుని ప్రజలు గుర్తుపట్టారు, ఈయన యూదుల రాజు. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు? ఆ మాటలు మీకు తెలియపరుస్తాను. యోహాను సువార్త 18, యోహాను సువార్త 18వ అధ్యాయం జస్ట్ 33వ వాక్యాన్ని చదివి 37 నుంచి 39 వరకు. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, 30 అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్లే నేను రాజుని. అంతటితో ఆగిపోవచ్చు. నీవన్నట్లే నేను రాజుని అని ఆగిపోవచ్చు. మాట కంటిన్యూ చేస్తున్నారు. ఏమని? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య ఎందుకు పుట్టారు? మనం కొత్త బట్టలు వేసుకోవడానికి. యేసయ్య ఎందుకు పుట్టారు? మనం కోడి కోసుకు తింటాకి. యేసయ్య ఎందుకు పుట్టాడు? మొహాలకి సున్నం కొట్ట, మొహాలకు కాదు, ఎక్కడ అది. ఓ రోజంట ఇంకా క్రిస్మస్ ఇంకో 3 రోజులు ఉంది, క్రిస్మస్ ఇంకో 3 రోజులు ఉంది. ఈలోగా వాళ్ళ అబ్బాయి ఉదయాన్నే లేచి మమ్మీ డాడీ మన క్రిస్మస్ పక్కింటికి వెళ్ళిపోయిందమ్మా అని అరుస్తున్నాడు. మన క్రిస్మస్ పక్కింటికి వెళ్ళడం ఏంట్రా? అయినా క్రిస్మస్ ఇంకా 3 రోజులు ఉంది కదరా, క్రిస్మస్ వెళ్ళిపోడు రా అమ్మా. వాళ్ళ అమ్మని నాన్నని లెగ్గొట్టి ఉదయాన్నే పెరట్లోకి తీసుకెళ్ళి చూపెట్టాడు. ఇది మన క్రిస్మస్ అంటే గోడకు వెళ్ళిపోయింది. మన క్రిస్మస్ వెళ్ళిపోవడం ఏంట్రా? గంప ఎలికలా పడున్నది.
కిస్మిస్ అంటే ఆ బుడ్డోడి దృష్టిలో ఏంటో చెప్పనా, డిసెంబర్ మొదటి వారంలో ఆ ఇంటి యజమాని నాటుకోడిని ఒకటి కొనుక్కొచ్చాడు. పిల్లని కొనుక్కొచ్చి భార్యకి ఇచ్చి, ఏమే దీన్ని జాగ్రత్తగా మేపు, కిస్మిస్ అన్నాడు. ఇక ఆ పిల్లోడికి ఆ కోడే కిస్మిస్ అనుకుంటున్నాడు. ఉదయాన్నే కాలు తగిలి బుట్ట కాలు తగిలి అది ఎగిరి వెళ్ళిపోయింది. ఈడేడు నానా కిస్మిస్ పక్కింటికి వెళ్ళిపో. కొంతమందికి అదే ఉంది. కిస్మిస్ అంటే కొత్త బట్టలు, కిస్మిస్ అంటే సున్నము, కిస్మిస్ అంటే మహానుభావులు పెద్దోళ్ళు కిస్మిస్ ఎందుకు పెట్టారు తెలుసా? ఒక్క మనిషి ఉంటుంది సోమరిది, ఇల్లు అలకదో, ఎత్తడి బిందులు చింతపండి స్తోమదో. కావాలంటే చూడండి, కిస్మిస్ అప్పుడు ఎత్తడి బిందులు తోముతారా లేదా, ఇల్లు అలుగుతారా లేదా? అసలు ఎత్తడి బిందులు తోమటానికి కిస్మిస్ సంబంధం ఉందా అసలు? ఒకడు ఉంటాడు దరిద్రుడు, ఆ పెళ్లి చీర తప్ప ఎప్పుడు భార్యకు ఒక చీర కొనిపెట్టిన పాపాను పోడు. పెద్దోళ్ళు ఆలోచించి పండగాని పెడితే దాని మొహం చీర కొడతారని నెలకో చీర కొని వారానికో చీర కొడితే రోజు కిస్మిస్సే కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభు అంటారు, నీవన్నట్టే నేను రాజుని అని మౌనంగా ఉండాలి. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను. ఇదే మీరు గమనించాలి. యేసుక్రీస్తు యూదుల రాజుగా ఎందుకు పుట్టారు, ఆయన ఎందుకు రాజుగా చలామణయ్యారు, ఆయన రాజసం ఎందుకు తగ్గలేదు అంటే ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరలా చెప్తున్నాను, ఏం చేస్తుంది సత్యం? ఒకటి, ట్రూత్ సేవ్స్ us, ట్రూత్ స్పీక్స్ us, ట్రూత్ sanctifies us. సత్యము మనల్ని రక్షిస్తుంది, సత్యము మనతో మాట్లాడుతుంది, సత్యము మనల్ని పవిత్రపరుస్తుంది, పరిపూర్ణపరుస్తుంది. ఏదో రాజుగా పుట్టాడు యేసు రాజుగా అని పాటలు పాడుకోవడం కాదు. ఓ సంకల్ప సిద్ధితోనే యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. పుట్టిన వెంటనే ప్రత్యక్షత కలిగిన వాళ్ళు అలా సంబోధించారు, యూదుల రాజు ఎక్కడ? నా దేవుని ప్రియులారా, అదిగోండి హేరోదు చంపించిన 2 సంవత్సరాల లోపు పిల్లల పురిలవి. ఇంకా అదిగోండి చిన్న చిన్నవి. పశువుల పాకుంటుంది బెత్లెహేములో, ఆ లోపల నుంచి సున్నపు రాతి గుహలోకి ఒక 70 అడుగుల లోపలికి వెళ్ళాలి గుహలోకి. అక్కడున్నాయి అవన్నీ, ఆ పిల్లల శవ పురిలన్నీ. ఓకే, మొదటి క్రిస్మస్ జరిగిందే. ఇవాళ మనం జరుపుకుంటున్నట్టుగా సంబరాలు లేవు. ఆ రోజున రామాలో అంగలార్పు, రాహేలు తన పిల్లల విషయమై. ఆ రోజున యేసుక్రీస్తు పుట్టినప్పుడు సంబరాలు జరిగాయి. యెరూషలేములో, పాలస్తీనాలో రక్తం ఏరులై పారింది. మత ఉన్మాదులో ప్రక్కన యాజకీయం ఓ ప్రక్కన, రాజకీయం ఓ ప్రక్కన, మత ఉన్మాదం ఒక ప్రక్కన, ఈ ముప్పేటల దాడిలో నా ప్రభువుని సమిధిగా మార్చి ఎట్టకేలకి చంపేశారు 33.5 ఏళ్ళప్పుడు. జాగ్రత్తగా గమనించాలి విషయాలు. మనం యేసుక్రీస్తు సత్యమును గురించి తెలియపరచడానికి లోకానికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రభువే సత్యం. క్రైస్తవ్యం అనేది సత్యం, పూటకాలతో కూడుకున్నది కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఎర్ర సముద్రం అని రాసింది, ఎర్ర సముద్రం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మృత సముద్రం అని రాసింది, ఉంది. గలిలయ సముద్రం అని రాసింది, ఉంది. యోర్దాను నది అని రాసింది, ఉంది. సత్యం సత్యం సత్యం. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నా దేవుని ప్రియులారా, ఈ రాత్రి దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటూ ఉన్నారో, 2000 సంవత్సరాల క్రితం సంత వీధుల్లో కేకలేసింది ఆ సత్యం. ఎవరా సత్యం? యేసుక్రీస్తు. ఏమని కేకలేశారు? ప్రయాసపడి భారాన్ని మోస్తూ ఉన్న సమస్త జనులారా,
పాప భారాన్ని మోస్తున్నారా? కమ్ unto me, I will give you rest unto you. ఈ రాత్రి అదే సత్యం ఈ వేదిక మీద నిలబడి కేకలేస్తున్నాడు నా ప్రభు. ఇంకా ఎంతకాలం పాపంలో, ఇంకా ఎంతకాలం భారభరితమైన పాపపు జీవితాన్ని జీవిస్తారు? మరలా చెప్తున్నాను, పండగలు వస్తాయి వెళతాయి, సంవత్సరాలు వస్తాయి వెళతాయి, క్రిస్మస్లు వస్తాయి పోతాయి, ఈస్టర్లు వస్తాయి పోతాయి. పరివర్తన లేకుండా ఎన్ని పండగలు ఆచరించినా నిష్ప్రయోజనం. సత్యవంతుడైన యేసు క్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరించావా? యేసు ప్రభువే చెప్తాడు, సత్యాన్ని ఆశ్రయించండి, సత్యం మిమ్మల్ని, చెప్పండి, సత్యము మిమ్మల్ని. కొంచెం కిందకు వచ్చి అంటాడు, అయినా లోకంలో చాలామంది మీకు విడుదల కలుగు చేస్తానంటారు, నమ్మద్దు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ బానిసలు అయిపోయారు? పాపానికి బానిసలుగా ఉన్నారా? ఆ పాపపు ఊబిలో నుంచి లెగలేక ఇంకా కొట్టుమిట్లాడుతున్నారా? ఇంకా లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టలేక అదిగో ఆ మనుజ ఆశలను అనుసరిస్తూ ఉన్న ఆ రోతలోనే బ్రతుకుతున్నారా? వాక్యం అంటుంది, ఇక ఆ కాలం చాలు. మనుజాశలను అనుసరించి నడిచిన గతించిన కాలం ఇక చాలు. దేవదూత స్పష్టంగా చెప్తున్నాడు, తూర్పు దేశపు జ్ఞానులకి మీరు వచ్చిన మార్గంలో కలవరం ఉంది, మీరు వచ్చిన మార్గంలో పాపం ఉంది, మీరు వచ్చిన మార్గంలో దుర్మార్గత ఉంది, మరలా అటు వెళ్ళొద్దు. 2022 వరకు నువ్వు బతికి బట్ట కట్టేవంటే నా దేవుని సంకల్పం ఏదో ఉంది నీ మీద. మహానుభావులు, గొప్పోళ్ళు, కోట్లకు పడగలెత్తినోళ్ళు, బలవంతులు చచ్చూరుకున్నారు, ఆకులు రాలినట్టు రాలిపోయారు. ప్రామాణికంగా ఈ 2 ఏళ్లలో నిన్ను ఇంకా నా దేవుడు బ్రతికించున్నాడంటే ఇంకా రోతలో పాపంలో బ్రతకడానికి కాదు. సత్యాన్ని ఆశ్రయించు. యేసు క్రీస్తును హృదయంలో పెట్టుకో, అప్పుడు పండగను ఆచరించు. అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు నువ్వు అన్నట్లే నేను రాజుని అని మౌనంగా కూర్చోలేదు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి దిగి వచ్చాను. ఎవరైనా సరే దూరాన సమీపాన నా దేవుని మాటలు వింటుంటే ఒక్కసారి ఆలోచించాను. మరలా కొంచెం లోతుకు వస్తే చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు, బోధకుడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఎలా బోధకుడా? పాలిష్ వేసే ప్రసంగాలు చేస్తే బాగుండేది కదా. నీవు ఉన్నది ఉన్నట్లుగానే నువ్వెప్పుడు సత్యమే మాట్లాడతావే, ఏమాత్రం మొహమాటానికి కూడా అబద్ధం చెప్పట్లేదే, ఎవరిని లెక్క చేయట్లేదే నీవు. దేవుని బిడ్డలు సత్యమే చెప్పాలి. అవునంటే అవును, కాదంటే సత్యవంతుడైన యేసు ప్రభుని ఆరాధిస్తూ, అది కూడా యేసయ్య చెప్తారు, ఆత్మతోనూ. ఎలా ఆరాధించాలి ఆయన్ని? ఆత్మతోనూ. మరి నీ నోట అబద్ధాలు, మోసం, కుయుక్తి, వంచన, మత్సరం ఇవన్నీ ఎందుకుంటున్నాయి హృదయంలో? అందుకే పౌలు అంటారు, పగ, ద్వేషము ఇవన్నీ మనసులో పెట్టుకుని పండగలు ఆచరించద్దు, నిష్కాపట్యముతోనూ పులియని రొట్టెలతో పండగని ఆచరిద్దాం. ప్రియులారా, సత్యవంతుడైన యేసు క్రీస్తుని హృదయంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి. మరి ముఖ్యంగా నా ప్రభు మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపించునుగాక. సత్యాన్ని ఆశ్రయించిన సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 1, పాపములో నుంచి నీకు విడుదల కలుగు చేస్తుంది. 2, సర్వసత్యములోకి నడిపిస్తుంది. 3, నీవు కూడా ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడేటట్లుగా పరిశుద్ధాత్ముడు నీలో క్రియ జరిగించునుగాక. రెండో మాట, మేము ఆయన నక్షత్రమును చూసి, మనకు తెలుసు బిలాము యేసుక్రీస్తు పుట్టుకను గురించి మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రక్కలో బల్లిపు పోటుతో పొడవబడే అంశాన్ని కూడా ప్రవచనాత్మకంగా మాట్లాడతారు. బావి ఉబుకుము అధికారులు అధికార దండాలతో ఆ బావిని తవ్వారట. వాస్తవంగా ప్రవచనకర్త దైవజనులు చెప్పే మాట,
ఆ బావి యేసు క్రీస్తే అధికార దండాలతో తీసుకొచ్చి యేసు ప్రభుని ప్రక్కలో పొడిచారు. బిలాము ఈ మాటలన్నీ యేసుక్రీస్తు పుట్టుకను గురించి మాట్లాడుతూ, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, అది నేను చూస్తున్నాను కానీ దగ్గరగా కాదు, కానీ అదిగో చాలా దూరంగా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం అంత దూరంగా ఉందంటగా. క్రిస్మస్ అప్పుడు మనం స్టార్ పెడతాం, అదేదో పెద్ద పాపం అన్నట్లు. ఒక్కొక్కడు ఉంటాడు, మనం ఏది చేసినా తప్పే. స్టేజ్ మీద సాక్స్ వేసుకుని వెళ్ళొచ్చా, నీ కళ్ళల్లో కారం కొట్ట, వాడికి అన్నీ వ్యతిరేకంగానే కనబడుతుంటాయి, అన్నీ వ్యతిరేకంగా కనబడుతూ ఉంటాయి. వాస్తవంగా పెంతెకోస్తు సంఘాల వాళ్ళు స్టార్లు పెట్టడానికి పెద్దగా అనుమతి మామూలుగా కూడా. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. దైవజన్ లేసన్ గారితో ఒకసారి మాట్లాడుతూ ఒకప్పుడు నామకార్థ క్రైస్తవ సంఘాలు విశ్వాసులు ఉండేవాళ్ళు. రాను రాను అందరూ పెంతెకోస్తు అనుభవాల్లోకి వచ్చేస్తున్నారు. పెంతెకోస్తు అనుభవాల్లో స్టార్ పెట్టదు, అట్లా చేయటం ఏదంటే క్రిస్మస్ అనే సంబరం ప్రజలకు తెలిసేది ఎట్లా. అందుకని అయ్యగారు మీరు కొంచెం పర్మిషన్ ఇవ్వాలి. ఏమిట్రా పర్మిషను? విశ్వాసులు క్రిస్మస్కి స్టార్ పెట్టి, మేము క్రైస్తవులమి, ఇదిగో క్రీస్తుకి సాదృశ్యంగా ఈ స్టార్ పెట్టాం, జస్ట్ సింబాలిక్. దాన్ని ఏదో స్టార్కి కొవ్వొత్తులు వెలిగించి అగరబత్తులు వెలిగించి స్టార్ని దండం పెట్టుకుని ఈ కాదు, అది విగ్రహారాధన. అట్లక జస్ట్ పెడదాం. అప్పుడు పెద్ద ఆయన పర్మిషన్ ఇస్తారు, సరే చెప్పండి పెట్టమని చెప్పండి. నా దేవుని ప్రియులారా, బిలాము ప్రవచిస్తున్నాడు, నక్షత్రం ఉదయిస్తుంది అన్నమాట ప్రకారమే తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ పరిశోధకులు ఆయన నక్షత్రాన్ని, నాకు అర్థం కానిది ఏంటంటే అప్పుడప్పుడు మనవాళ్ళ నోట వినబడుతుంటుంది, పాష్ గారు మరి మీరైతే 13వ తారీఖు పెళ్లి చేస్తానన్నారు, మరి వీళ్ళిద్దరు నక్షత్రాలు కలుస్తాయి. ఏం కలవాలంట? ఈడో పెద్ద సూపర్ స్టార్, ఈమె పెద్ద సూపర్ స్టార్ అందగత్తి. మరి అరే మీకంటూ మనకంటూ స్టార్లు ఉంటాయి అక్కడ, అది ఆయన నక్షత్రం, అది ఆయన నక్షత్రం. మరి మీకు నాకు నక్షత్రాలు ఉంటాయా? విడ్డూరంగా కాకపోతేను. మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాం, ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. ప్రియులారా, నక్షత్రాన్ని గురించి నేను కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈ నక్షత్రం వాళ్ళని ఆకర్షించింది. మొదట ఆ నక్షత్రం వీళ్ళని ఆకర్షించింది. వాళ్ళు మామూలుగా చూస్తా ఉంటే టక్కని సంథింగ్ డిఫరెన్స్ అమాంగ్ ఆల్ స్టార్స్. అన్ని స్టార్లు ఒకేలాగుంటే వాళ్ళు పెద్ద ఆకర్షింపబడేవాళ్ళు కాదు. ఒక స్టార్ వాళ్ళని టక్కని ఆకర్షించింది. ప్రియులారా, యేసు క్రీస్తు కూడా ప్రతి మనిషిని దర్శించే ఒక సమయం ఒకటి ఉంది. కొన్ని సందర్భాల్లో మనం అది గ్రహించం. అదే యేసు ప్రభు బాధపడేది. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు నిన్ను నా రెక్కల క్రింద దాచాలనుకున్నాను. నా మాటగా చెప్పాలంటే ఎన్నోసార్లు నా దేవుని వాక్యం నిన్ను దర్శించింది, పెడచెవుని పెట్టావు. యెహోవా సమీపంగా ఉండగానే నీవు ఆయనను చూడాల్సింది చూడలేని మందమతిగా తయారైపోయావు. నా దేవుని వాక్యం ఏదో ఒక సందర్భంలో టక్కని పట్టుకుంటుంది, ఆకర్షిస్తుంది. మొదటిగా చెప్తున్నాను, ఆ నక్షత్రం ఆకర్షించింది. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఇదిగో బూదిగంత నివాసులారా, నా వైపు చూసి షోలమెత్తి అంటుంది, ప్రియుడా మమ్మల్ని అందరినీ ఆకర్షించు, మేము నీ వద్దకు వస్తాం. ఇవాళ సమాజం యేసు ప్రభు దగ్గరికి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే
ఆయన దగ్గర సొగసైనను స్వరూపమైనను లేకపోవడం. పిల్లలు చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు, ఏంట్రా మీ యేసు ప్రభు ఏంట్రా, కనీసం బంగారు బ్రేస్లెట్ కూడా ఉండదు ఏంట్రా మీ యేసు ప్రభు చేతిలో అని అడుగుతుంటారు మా చిన్నప్పుడు. ఏంట్రా మీ యేసు ప్రభుకి కనీసం ఒక ముత్యాల హారం కూడా లేదు, ఎప్పుడు అట్లా సిలువలో ఆడుతూ ఉంటాడు ఏంట్రా అంటున్నాడు నన్ను నా ఫ్రెండ్ చిన్నప్పుడు. అంటే వాడు దేవుడు అంటే ఎట్లుండాలంట, ఊరే పెచ్చోడా, నా ప్రభు శ్రీమంతుడురా, సర్వలోకానికి సృష్టికర్త, భూమియు దాని సంపూర్ణత నాది, ఆయన నోటితో మాటతో కలుగు చేశాడు, కలుగు చేయబడిన ప్రతిదీ ఆయన కోసమే. అలాంటప్పుడు ఆయనే ఉంటాడు వేసుకునేది పెచ్చోడా, పెచ్చ మాటలు మాట్లాడతాం. ప్రియులారా, ఆ నక్షత్రం వాళ్ళని ఆకర్షించింది. ఈ క్రిస్మస్ వేడుకల్లో ఇలాంటి సంబరాలు ఎందుకు ఏర్పాటు చేస్తామంటే, ఈ భౌతికంగా ఏర్పాటు చేయబడిన ఈ ఆర్టిఫిషియల్ ఈ ఆకర్షణకి సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యము ద్వారా వాళ్ళు ఆకర్షింపబడాలని. మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఇక్కడికి వచ్చాం. కొన్ని మాటలు చెప్తాను. ఈ నక్షత్రం ప్రకాశిస్తుంది, షైనింగ్ స్టార్, షోయింగ్ ద వే, గ్లిట్టరింగ్ అండ్ లీడింగ్ స్టార్, చాలా ఉన్నాయి. మనకు కూడా తెలుసు కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. లోకంలో చాలామంది స్టార్లు ఉన్నారు. మేకప్ వాళ్ళ మొహానికి అతికేంత వరకే వాడు స్టారు. ముసలోడైపోయి మొతకలు పడిపోయింది అనుకోండి, ఇక స్టార్ బీకి పక్కనే వేస్తారు. లోకంలో ఉన్న స్టార్లన్నీ మేకప్ అతికేంత వరకే. ముడతలు పడ్డాయా ఇక స్టారు లేదు, వాడి బొందా లేదు. మన యేసు క్రీస్తు అయితే నిత్యము వెలిగే తార ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనే కాదు ఎందరైతే నీతి మార్గమును అనుసరించినట్లు అనేకుల్ని ఆయన వైపు తిప్పుతారో వాళ్ళు కూడా ఆయన కుడి చేతిలో వెలిగే తారల వలె ఉంటారట. మనం అందరం స్టార్లు అండి, మనందరం స్టార్లు. యేసు ప్రభు సూపర్ స్టారు, మనమేమో ట్వింకిల్ ట్వింకిల్ ఆ చోటా స్టార్స్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఒకటి, ఆ నక్షత్రం వాళ్ళని నడిపించడం ప్రారంభించింది. ప్రియులారా, నక్షత్రాన్ని చూశారు. నక్షత్రము మాట్లాడకనే మాట్లాడుతుంది, నేను ఆయన ఉన్న చోటుకి మిమ్మల్ని తీసుకెళ్తాను. మాట్లాడకనే మాట్లాడింది. ఇక వీళ్ళు ప్రయాణాన్ని సాగించారు. నేను అంటున్నాను మీకు, దేవుని వాక్యం మన పాదములకు, మన త్రోవకి వెలుగు, మన పాదాలకి దీపు. దేవుని వాక్యం ఇవాళ అనేక మంది తొట్టిల్లిపోవడానికి, పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించక, దేవుని వాక్యాన్ని వాక్యముగా పాటించక. ఆ వాక్యం నడిపిస్తాను. షైనింగ్ స్టార్, ప్రకాశిస్తూ ఉన్న నక్షత్రం. వాళ్ళు నక్షత్రం నడిపిస్తూ ఉండగా నడుచుకుంటూ వస్తున్నారు. బాగానే ఉంది. కొంత దూరం ఆల్మోస్ట్ పాలస్తీనాలో అడుగుపెట్టిన తరువాత నక్షత్రం మాట వినకుండా, నక్షత్రం వాళ్ళని తీసుకువెళ్ళే మార్గాన్ని అనుసరించకుండా సడన్గా పక్కదారి పట్టారు. ఇక్కడ మీరు గమనించండి, అనేక మంది ఆత్మీయులు ప్రారంభం బాగానే ఉంది, ప్రారంభం దేవునితోనే అడుగులు వేయడం ప్రారంభిస్తున్నారు. మధ్యలో తడబడిపోవడానికి, మధ్యలో కన్ఫ్యూషన్కి, మధ్యలో కలవరాలకి, మధ్యలో జుట్టు బిక్కోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని వదిలేసావు. అందుకే వాక్యంలో మన పాటలో పాడుకుంటాం, అడుగులు తడబడక నడిపినది
నీ దివ్య వాక్యమే. వాక్యానుసారముగా అడుగులు వేస్తే ఎక్కడ తడబడవు. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆకర్షింపబడి ఆ వాక్యము నేను నడిపిస్తాను అంటే నడుచుకుంటూ నడుచుకుంటూ కొంత దూరం వచ్చిన తర్వాత కుడివైపునికి వెళ్ళాల్సిన వాళ్ళు సడన్గా ఎడం వైపు తిరిగేశారు. విత్తనాలను గురించిన ఉపమానం ప్రభు చెప్తున్నప్పుడు వాక్యం వినేటప్పుడు బాగానే ఉంటున్నారు. కొంతకాలము గడిచిన తరువాత లోక సంబంధమైన ఐహిక విచారాలు, ధనభోగము ఇట్లాంటివన్నీ వచ్చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు కూడా నక్షత్రం వాళ్ళని నడిపిస్తూ ఉండగా చక్కగా కుడి ఎడమలకు తొడిగిపోకుండా నడిపించబడి టక్కని త్రొట్టిల్లిపోయారు. నా దేవుడు ఎవరో తెలుసా? జారిపోయిన వాళ్ళని, పడిపోయిన వాళ్ళని, వెనకబడిపోయిన వాళ్ళని మీ కర్మరా కర్మ అని భూపాతాళంలోకి తొక్కేసేవాడు కాదు ఆయన. కృంగిన వాడిని లేవనెత్తే దేవుడు ఆయన. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన. గాలి వాన చేత అలల చేత కొట్టబడి నెమ్మది లేకుండా జీవితంలో ఎదురెదలేక అలసిపోయారా? నీకోసమే నా ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఓపిగ్గా నిలిచి ఉన్నాడు. మీరు ఇక్కడ గమనించండి. దేవుని వాక్యం వాళ్ళని నడిపిస్తూ ఉంటే నడిచి దేవుడు అలా తీసుకెళ్దామంటే ఇలా వెళ్ళిపోయారా? వాళ్ళు మరలా బుద్ధొచ్చి మరలా ఇక్కడికి వచ్చేంత వరకు ఆ నక్షత్రం వాళ్ళ కొరకు ఎదురు చూస్తూనే ఉంది. ఈస్టర్ రోజు సాయంకాలం శిష్యుల్ని కలుసుకుందామని ప్రభు వస్తే ప్రబుద్ధుడు లేడు అక్కడ. ఎవరు? ఈ దేశానికి అరుదించిన అనుమానపు తోమా. గమనించండి, వాళ్ళతో మాట్లాడారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజుల్లో 11 సార్లు ప్రత్యక్షమయ్యారు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో లెగిశాక 40 రోజుల్లో 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 12వ కూడా ప్రత్యక్షమై ఉండొచ్చు, 15 సార్లు ప్రత్యక్షమై ఉండొచ్చు. టైం లేదు నా ప్రభువుకి. యేసుక్రీస్తు యొక్క సమయాన్ని వృధా చేసింది ఎవరో తెలుసా? తోమా. 8 రోజుల పాటు మేడగది దగ్గర వెయిట్ చేస్తానే ఉన్నాడు యేసు ప్రభు. ఇంకెవ్వరికి ఎక్కడా కనిపించలేదు. నా బిడ్డ వస్తాడేమో, అది కనబడదాం. ఈ నక్షత్రం కూడా నేను కదా మిమ్మల్ని ఆకర్షించింది, నేను కదా తీసుకెళ్తానంది, మధ్యలో నన్ను వదిలిపెట్టి కొంపలు కోల్చడానికి అక్కడికి వెళ్ళారేమిట్రా? జీవితాలు నాశనం చేయడానికి అక్కడికి వెళ్ళారేమిట్రా? నక్షత్రం వెయిట్ చేస్తానే ఉంది. తమ్ముడు, చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీకోసం నా ప్రభు వెయిట్ చేస్తానే ఉన్నాడు. ఇక నువ్వు ఆలస్యం చేయొద్దు. సహోదరి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని, మీ చీకటిని వెలుగ్గా మార్చాలని, మీ వంకర త్రోవలని సరళం చేయడానికే నా ప్రభు వెయిట్ చేస్తూ ఉన్నాడు అక్కడ. ఇక నా దేవుని సమయాన్ని వృధా చేయించద్దు పొరపాటున. కొంతమంది ఉంటారు, మీ సమయాన్ని మీరు వృధా చేసుకుంటారు. మీ కొరకు నా దేవుడు రచించిన ప్రణాళిక సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటారు. తూర్పు దేశపు జ్ఞానులు అలా వెళ్ళకపోయింటే అద్భుతం జరిగిపోయిండేది. ఇలా వెళ్ళి మరలా వెనక్కి వచ్చి టైం వేస్ట్. కన్ఫ్యూషన్. హేరోదు ఇంటికి వెళ్ళారు, నిద్రపోతున్నోళ్ళు లెగ్గొట్టారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? మేము అర్జెంటుగా ఆరాధించాలి. వాడు అంటాడు, ఊరేమో పొమ్మంటుంది, కాడేమో రమ్మంటుంది, రేపో మాపో కాటికి కాలు చాపేవాడిని, నేను ఇప్పుడు ఎక్కడ పుట్టిస్తాను రా అంటే ఇక్కడ పుట్టలేదా సార్? అరే మళ్ళీ చెప్తే అర్థం కానీ
సారీ సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, మేము వెళ్తున్నాం అన్నాడు. ఇక హేరోదుకి ఎక్కింది, ఒరే నా మానాన్ని నేను నిద్రపోతుంటే నన్ను లెగ్గొట్టారు, లేనిపోని టెన్షన్ నా గుండెలో దడ పుట్టించారు, ఇప్పుడు నాకు నిద్ర ఎట్లా పట్టుద్దురా? ఎవరిళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు, యేసుక్రీస్తు అడ్రస్ తెలియని అజ్ఞానులు. ఇవాళ మనిషి జ్ఞానం అంటున్నారు. అమ్మా బాబులు లేకుండా పిల్లలు పుట్టిస్తున్నాడు. మనిషి లేకుండానే చంద్రమండలానికి రాకెట్ పంపించి అక్కడ మట్టి నీళ్లు మొత్తం తవ్వేస్తున్నారు, మైన్స్ అన్ని తవ్వేస్తున్నారు చంద్రమండలం. అంత జ్ఞానులు. సజీవుడు పరిశుద్ధుడు ఉన్నవాడు ఆది సంభూతుడైన నా సజీవుడైన యేసయ్యని గుర్తెరగలేని గుడ్డోళ్ళు ఈ లోకంలో. వాళ్ళు వచ్చేంత వరకు నక్షత్రం ఎదురు చూస్తానే ఉంది. బయటకు వచ్చాక మరలా వాడు నడిపించుకుంటూ తీసుకెళ్ళి అక్కడ ఆపింది. వాళ్ళు ఆయన ఉన్న ఇంటి మీదకి వెళ్ళి నిలిచిందట. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి అత్యానంద భరితులై ప్రభువుని ఆరాధించారంట. చప్పలు కొట్టు గట్టిగా. నక్షత్రము నడిపించినట్లుగా నీవు నడిపించబడితే నీ హృదయం అత్యానంద భరితులుగా మారుతారు. నక్షత్రం నడిపించినట్లుగా కాకుండా మీ తెలివితేటలు విజ్ఞాన ప్రదర్శన చేశారా, కొంపలు కొల్లేరైపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. జాగ్రత్త. నక్షత్రాన్ని గురించి మీకు ఇంకో కొన్ని మాటలు చెప్పాలి. దైవజనుడైన పౌలు 276 మందితో కలిసి రోమాకి వెళుతున్నాడు. సంకెళ్ళ చేత బంధించబడిన వాడు వెళుతూ ఉండగా మీరు అక్కడ కాన్సెప్ట్ గమనిస్తే, సూర్యునైనను నక్షత్రములనైనను చూడలేదు. సూర్యునైనను అంటే చందమామ అక్కర్లేదనే దాని అర్థం. సూర్యుల్ని నక్షత్రాలని చూడలేదట. చందమామ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. ఇక్కడ ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, గురి గమ్యం ఏమిటో తెలియని పరిస్థితి. నక్షత్రాలు లేకపోతే కష్టం. అప్పుడప్పుడు ఈ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. కెప్టెన్స్ షిప్పులు నడిపించే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. నైట్ టైం లంగరే వేస్తారు, నైట్ టైం స్లోగా. పగలు 100 నాటికల్ మైల్స్ దూరం, 100 నాటికల్స్ స్పీడ్లో వెళితే నైట్ ఓన్లీ 10. పగలేమో 100 నాటికల్ మైల్స్ దూరంలో స్పీడ్లో వెళుతుంటారు, రాత్రిలో 10, 5. వై? నక్షత్రమే మార్గదర్శి, నక్షత్రమే దిక్కు దశ. అది తూర్పు దిక్క పడమర దిక్క అనే దిక్కు ప్లస్ దశ. మీరు వెళ్ళాల్సిన దశ ఇదే చెప్తా. మీకు తెలుసు, వేసవి కాలం మనం ఆరు బయట పడుకుంటే చీకట్లో 3 నక్షత్రాలు వినండి, 3 నక్షత్రాలు పెద్దగా కనబడతాయి. మూడే నక్షత్రాలు పెద్దగా కనబడతాయి. సంధ్య చీకటి పడ్డం ప్రారంభిస్తే అది సాయంత్రం 7 కావచ్చు, 7:30 కావచ్చు. సంధ్య చీకటి పడ్డం ప్రారంభిస్తే 3 నక్షత్రాలు ఎటు పడితే అటు ఉంటాయి. 3 నక్షత్రాలు గుర్తుపెట్టుకోండి. 3 నక్షత్రాలు సూర్యోదయం లోపు, అది 2:30కో 3:30కో 4 గంటలకో 4:30కో 4:15కో 5:00కో 5:15కో, మొత్తం మీద సూర్యోదయం లోపే ఈ షిప్ నడిపించే వాళ్ళ పని ఏమిటంటే, డెఫినెట్గా వాళ్ళు మైక్ ఇది పెట్టుకొని భూతద్దం పెట్టుకొని ప్రతి 10 నిమిషాలకు వస్తారో పావు గంటకు వస్తారో పైన చూస్తూనే ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే ఈ 3 నక్షత్రాలు డిఫరెంట్గా ఉన్నాయా? ప్రతిరోజు జరిగేదే ఇది. డిఫరెంట్గా ఉన్నాయా? సాయంకాలం మొదలుకొని సూర్యోదయం లోపు ఈ 3 నక్షత్రాలు ఒకే యాంగిల్లోకి వచ్చి నిలబడతాయి. ఒక్క పావు గంటో అరగంటో 3 నక్షత్రాలు ఒకే యాంగిల్లో వచ్చి నిలబడతాయి. అప్పుడు షిప్ నడిపించేవాడు తూర్పు పడమర ఉత్తర దిక్కు ఏదో గుర్తుపెట్టుకొని అప్పుడు దాన్ని చుక్కాన్ని అట్లా తిప్పుతాడు. తిప్పి
పగలంతా 100 నాటికల్ మైల్స్ స్పీడ్ వెళ్తూ ఉంటాడు. చీకటి పడుతుందా మరలా స్లో చేస్తాడు. మామూలే మరలా రాత్రి అంతా. ఇది చెప్తున్నానంటే 3 నక్షత్రాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీ జీవితాల్లో సరైన సమయం ఇంకా రాలేదు, నా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మలచబడే ఆ టైం, ఆ యాంగిల్ ఇంకా రాలేదు అని అనుకుంటున్నారా? డిసెంబర్ 6, 2022 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో పోల్చబడిన 3 నక్షత్రాలు పర్ఫెక్ట్ యాంగిల్లోకి వచ్చున్నాయి. ఈ నా దేవుని మాటలు మీ జీవితాలు స్థిరపరిచి 2023 నుంచి సరైన మార్గంలో నా తండ్రి మిమ్మల్ని నడిపించును గాక. యేసు నామములో మీ యావత్ జీవితం స్థిరపరచబడును గాక. ఇంతవరకు కన్ఫ్యూషన్గా ఉన్నాయి. 3 నక్షత్రాలు ఒకే చోటుకు వచ్చి నిలబడ్డాయి. ఈ రాత్రి ఆ శుభవేళ మిమ్మల్ని గురించిన, మీ యావత్ జీవితాన్ని గురించిన పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈ రాత్రి నా దేవుడు స్థిరపరచబోతున్న రాత్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక గొప్ప దైవజనుడు ఎఫ్.బి. మేయర్ ఆయన చెప్పిన మాట ఇది. ఒక రోజున హోలీ హెడ్ అనే ఓడరేవులో షిప్ ఎక్కి ప్రయాణమై వెళుతున్నాడు. ఎఫ్.బి. మేయర్ హోలీ హెడ్ అనే షిప్ యార్డ్లో ఎక్కెళ్తూ సాయంకాలం కాఫీ తాగుతున్నప్పుడు క్యాప్టెన్ వచ్చి పలకరించారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు బాగున్నారంటే అప్పుడు ఈ సేవకుడు అడిగాడు, బాబు పగలంతా ఇట్లా నడుపుతారు కదా, రాత్రుల్లో మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆ క్యాప్టెన్ చెప్పాడు, ఈ 3 నక్షత్రాల సంగతి. తండ్రి అప్పుడు పాస్టర్ గారు ఇట్లా అభివర్ణించాడు. ఆ 3 నక్షత్రాలే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక్కోసారి అదిగో పెట్టేశారు ఎఫ్.బి. మేయర్ ఆ దైవజనుడు. ఒక్కోసారి ఈ అధికారి ఓకే అంటే ఈ అధికారి అనడం, ఆ అధికారి ఓకే అంటే ఈ అధికారి అనడం. వాళ్ళ ముగ్గురు సంతకం పెడితే కానీ పనులు అవ్వవు మన జీవితాల్లో. ఏ ఒక్కరి సంతకం ఆలస్యమైనా జీవితం అంతా గతుకులమయం. నేను అంటాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీ ముగ్గురి జీవితాలు అద్భుతాలు, మీ జీవితాలు అద్భుతాలు చేయలే. ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏకీభవించి రాత్రి ముద్ర వేస్తూ ఉన్న రాత్రి, యేసు నామములో రాబోతున్న సంవత్సరాలు మహిమ కలిగిన మంచి రోజులు మీరు పొందబోదురుగాక, అనుభవించుదురుగాక. మూడో మాట తన ప్రజలను ఏలబోవు. చదవండి బాబు మాట 5వ వాక్యం చివరిలో. ఇశ్రాయేలును 2వ అధ్యాయం 5వ వాక్యం చివరిలో ఇశ్రాయేలును పరిపాలించు. సేవకులు ఎవరైనా ఉంటే రాసుకోండి. పరిపాలించు సేవకులు బైబిల్లో రాసుకోండి. ఏలువాడు, పరిపాలించు లేక పోషించు అధిపతి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గవర్నర్, he will feed you, he will fight for you. Governor, he will feed you, he will fight for you. ఇశ్రాయేలును తన ప్రజలను పాలించు. మరొక తర్జుమాలో పోషించు. గవర్నర్, తెలుగు బైబిల్లో అధిపతి, బట్ ఇన్ ఇంగ్లీష్ గవర్నర్. లోక సంబంధమైన గవర్నర్లను ఒకసారి ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 2 గవర్నర్ల గురించి చెప్తాను. ఒకటి యోసేపు, ఇంకోడు పిలాతు. వీళ్ళిద్దరు గవర్నర్లు. సరే, ఈ లోక సంబంధంగా ఉన్న గవర్నర్ల సంగతి కూడా మనం ఆలోచిద్దాం. వాస్తవంగా గవర్నర్ వ్యవస్థ అనేది డైరెక్ట్ కేంద్రంలో ఉన్న హోం శాఖకి లింక్ అయి ఉంటాడు గవర్నర్. డైరెక్టు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోం శాఖతో డైరెక్ట్ కనెక్షన్ విత్ గవర్నర్.
ఇక వేరే వెనక ముందు ఆలోచించే పనిలే. ఏది చేయాలనుకున్నా చేసేయచ్చు. అందుకే ప్రతిదానికి గవర్నర్ కలవడానికి రాజ్భవన్కి వెళ్ళారు, గవర్నర్ కలవడానికి రాజ్భవన్కి వెళ్ళారు అంటారు. ఎవరిని ముఖ్యమంత్రి కూడా అక్కర్లేదు. ముఖ్యమంత్రి కూడా ఆఫ్టర్ ఆల్ వాళ్ళ దృష్టిలో గవర్నరే రాష్ట్రానికి ముఖ్యం. ఇక్కడ గమనించండి, గవర్నర్ కూడా ఏది తనంతట తాను చేయకూడదు, హోంశాఖ చెప్పాల్సిందే. నేను ఇక్కడ మీతో చెప్పదలిచింది ఏంటంటే, మన యేసు ప్రభు ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి దగ్గర అనుమతులు తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే యేసు క్రీస్తే సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రజలను పోషించు గవర్నర్. ఐగుప్తు దేశానికి యోసేపు గవర్నర్గా ఉన్నాడు. ఒక గవర్నర్ బాధ్యత. గవర్నర్ అంటే మీరు ఇంకా చెప్పాలి, ఈ మధ్య ఒక గొప్ప గొడవ జరుగుతూ ఉంది. కలెక్టర్లందరూ ఆ కలెక్టర్ అనే మాట తీసేసేయండి సార్, చాలా నామోషిగా ఉందని చెప్పి కలెక్టర్లందరూ హైకోర్టులో కేసు వేస్తున్నారు. కలెక్టర్ మంచి మాటే కదా. కలెక్టర్ అంటే ఏంటి? కలెక్టరు ఒకప్పుడు డబ్బులు దండుతూ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ డబ్బులు దండుతూ ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళ కలెక్టర్ అన్న. ఇప్పుడు డబ్బులు దండుతున్నారా? ఐఏఎస్ క్యాడర్ కదా వాళ్ళు. ఐఏఎస్ని కలెక్టర్ అంటే డబ్బులు దండుకునేవాడు అంటే బాగోదు కదా, అచ్చమైన తెలుగులో. అందుకని వీళ్ళందరూ హైకోర్టులో కేసు వేస్తున్నారు. కలెక్టర్ అనే మాట తీసేసి మాకు నచ్చట్లేదు. ఇక్కడ గమనించండి, యోసేపు ఒక గవర్నర్ బాధ్యత ఏమిటి? ఒక గవర్నర్ బాధ్యత ఏమిటి అంటే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్త సదుపాయాలు కలుగు చేయాలి. అది వాళ్ళ బాధ్యత. 2, ప్రజలకి పేదరికం అనేది తెలియకుండా, ప్రజలకి ఆకలి అనేది తెలియకుండా, ప్రజలకి వస్త్రహీనత అనేది తెలియకుండా ప్రజలను గూర్చిన బాధ్యత కలిగిన వాడే గవర్నర్. అదే ప్రభుత్వం అంటే అజమాయిషి చలాయించడం కాదు. ప్రభుత్వం అంటే ఆధిపత్యం చలాయించడం కాదు. ప్రభుత్వం అంటే మనల్ని బానిసలుగా వాళ్ళ చెప్పు చేతలు తొక్కి పట్టడం కాదు. వాళ్ళ భవిష్యత్తు మన ఓటు మీద ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ భవిష్యత్తుని రాయగలిగింది ఓటు అనే సంగతి వాళ్ళకి తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు చెప్పిన 1-2 మాటలు మనం గమనిస్తే, యోసేపు అంటాడు, పేదరికం అనేది మీకు తెలియకుండా, ఆకలి అనేది మీకు తెలియకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని తరతరాల్ని నేను పోషిస్తాను. లిటరల్లీ నా దేవుని ప్రియులారా, ఒక గవర్నరే తన రాష్ట్రం కోసం పేదరికం అంటే మీకు తెలియకుండా, ఆకలి అంటే మీకు తెలియకుండా, దరిద్రత అంటే మీకు తెలియకుండా నేను పోషిస్తాను, సదుపాయాలు కలుగు చేస్తాను అంటుంటే మన యేసయ్య ఇంకెంత గొప్ప దేవుడు అండి. మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కల్వరిలో కార్చిన నా ప్రభు మన కొరకు చేయలేడా? ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు ఈ చాలని బ్రతుకు? దావీదు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి. కొన్ని వాక్యాలు నమ్ముతున్నాం, కొన్ని వాక్యాలు నమ్మట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా మారుస్తుంది. ఈ వాక్యాన్ని విశ్వసించిన వాడు కుడి చేతిని పైకెత్తి 3 సార్లు హల్లెలూయా అనండి. రెండు, మనం ఐశ్వర్యవంతులుగా ఉండ నిమిత్తం యేసు క్రీస్తు ఈ లోకానికి దరిద్రునిగా దిగొచ్చారు. ఈ వాక్యాన్ని నమ్మినోళ్ళు. 2, అద్వితీయ సత్యవంతుడైన తన కుమారుణ్ణి మన కొరకు పంపినవాడు ఆయనతో కూడా సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఈ వాక్యాన్ని నమ్మితే, ఈ వాక్యాన్ని మీరు విశ్వసించుంటే ఎందుకు మన కుటుంబాల్లో దరిద్రత? ఎందుకు మన కుటుంబాల్లో చాలని పరిస్థితి? ఎందుకు మన కుటుంబాల్లో ప్రతి పూట ఇంకొకరి దగ్గర చేజాపాల్సిన పరిస్థితి? తలగా ఉండలేవా? 10 మందికి పెట్టగలిగేటట్లుగా నా దేవుడు మీ చేతిని దీవించట్లేదా? విశ్వసించండి. ఇశ్రాయేలు అనే తన ప్రజల్ని పాలించువాడు, పోషించువాడు. ఆ రోజుల్లో అక్షరానుసారమైన ఇశ్రాయేలీలు, ఈ రోజుల్లో ఆత్మానుసారమైన ఇశ్రాయేలీలమైన మనల్ని పోషించే దేవుడు, మనల్ని పాలించే దేవుడు, మన కొరకు యుద్ధం చేసే గొప్ప దేవుడు. యోసేపు అంటారు, నేను
పోషిస్తాను, నేను మీకు పేదరికం లేకుండా. నా దేవుని ప్రియులారా, యేసు ప్రభు సశరీరుగా ఉన్న రోజుల్లో ఏమి తక్కువ కాకుండా మిగిలిన రొట్టెలు చేపలు వాళ్ళ తలల మీదకి గంపల మీద ఎత్తేంతగా నా ప్రభువుని విశ్వసించిన వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదు. విశ్వసించండి, ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోండి. ఒకటి, పోషిస్తాడు. 2, హీ విల్ ఫైట్ ఫర్ us. గవర్నర్ అనేవాడు మన కొరకు పోరాడాలి, మన కోసం యుద్ధం చేయాలి. అది గవర్నర్ బాధ్యత. ఉదాహరణ, పిలాతు సంగతే మాట్లాడుతున్నాను. యేసు ప్రభుని అడుగుతాడు, నువ్వు ఒక్క మాట చెప్పు, ఐ విల్ రిలీజ్ యూ. నువ్వు ఒక్క మాట నోరు తెరు, ఐ విల్ రిలీజ్ యూ. నా భార్య కూడా చెప్పి పంపించింది, నువ్వు నీతిమంతులు అంటగా. నా భార్య కూడా చెప్పి పంపించింది. వీళ్ళు వేసే కేకల్లో కూడా నాకు ఏమి అంతరార్థం కనబడట్లేదు. కావాలనే వాళ్ళు నిన్ను సిలువేయమంటున్నారు. అసలు నేను ఒక్క మాట సెలవు, ఐ విల్ రిలీజ్ యూ. ఇన్ని మాటలు చెప్పి వాడు పిలాతు అనే గవర్నరు ప్రజలను సంతోషపెట్టునట్లు యేసుక్రీస్తును సిలువకు అప్పచెప్పాడు. ఏం మాయగాడురా నువ్వు, ఏం గవర్నరురా నువ్వు. మనస్సులో ఇంటెన్షన్ ఏమో మరొకటి ఉంది, మనస్సులో ఉన్న అభిప్రాయాలు వేరుగా ఉంటున్నాయి. కానీ దేవుని ప్రజల దగ్గరకు వచ్చి ఐ విల్ రిలీజ్ యూ, నీ కొరకు నేను ఫైట్ చేస్తా, నేను ఎంతైనా నేను తెగి నో ప్రాబ్లం, మీ కొరకు నేను ఎంతన్నా. అబద్ధీకుడా, 2 నాలుగులా లేకపోతే తాడి మట్టారా? అదే ప్రియులారా, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, నా ప్రభు ఒక్కడే నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతి. ఆ రోజున దానియేలుని సింహాల బోన్లు వేద్దామని ప్రజలు కంకణం కడితే సూర్యాస్తమయం వరకు రాజు ప్రయత్నించాడంట, కానీ వాడి వల్ల కాలేదట. లోకంలో ఉన్న వాళ్ళందరూ నీ కొరకు యుద్ధం చేయరు, నీ కొరకు పోటపడలేరు. నా ప్రభు నీ కోసం యుద్ధం, నీతిమంతుడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే నీ కోసం నా ప్రభువే యుద్ధం చేస్తారు. మీరు పోట్లాడాల్సిన అక్కర్లేదు. మీరు నీతి, నిజాయితీ, యథార్థ కలిగి ఉంటే నా ప్రభువే మీ కొరకు యుద్ధం చేయును గాక, అఖండ విజయం అనుగ్రహించును గాక. ఈ క్రిస్మస్ శుభవేళ నేను మీకు చెప్పదలిచింది ఏంటో తెలుసా? ఆ రోజున దేవదూత యోసేపుకు ప్రత్యక్షమై శిశువుని చంప చూసిన వాడు చచ్చాడు, మీరు బయలుదేరండి. మన దేవుడు ఎవరో తెలుసా? నీతిమంతుల పక్షమై యుద్ధం చేసే గొప్ప దేవుడు. నా కొరకు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నా కొరకు పూట పడే వాళ్ళు ఎవరు లేరని కలవరపడుతున్నావా, కంగారు పడుతున్నావా? నీ కొరకు మధ్యవర్తిగా నిలిచినవాడు, నీ మీదకి రావాల్సిన పాపం, శాపం నా ప్రభు భరించి క్రయధనాన్ని చెల్లించి మనల్ని విమోచించిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. స్తోత్రం చెప్పు గట్టిగా. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం అధిపతిగా దిగొచ్చాడు, నీ కోసం రాజుగా దిగొచ్చాడు, నీ కోసం నక్షత్రమై నడిపించిన వాడు. 4వ మాట ముగిద్దాం. శిశువు, యాజ్ ఎ చైల్డ్. ఈ సినారియోలో యేసు ప్రభుని ఒక శిశువుగా చూస్తాం. 1 హంబుల్ చైల్డ్, 2 హోలీ చైల్డ్. ఇందాక చెప్పాను, గవర్నర్ అనేవాడు హీ విల్ ఫీడ్ యూ, హీ విల్ ఫైట్ ఫర్ యూ. ఇక్కడ చెప్తున్నాను, హంబుల్ చైల్డ్, హోలీ చైల్డ్. పొత్తి గుడ్డలతో చుట్టబడి నా దేవుని ప్రియులారా, కనీసం ఒక బిడ్డను చుట్టడానికి న్యాప్కిన్ కూడా లేదండి. పాత తర్జుమాల్లో గమనిస్తే పొత్తి గుడ్డలు కూడా కాదు, మురికి పేలికలు. గొడ్డ సావిట్లో ఏముంటాయి? గొడ్డ సావిట్లో పట్టు చీరలు ఉంటాయా? గొడ్డ సావిట్లో గద్వాల చీరలు ఉంటాయా? పోచంపల్లి చీరలు ఉంటాయా? ఉండవు. మురికి పేలికలతో చుట్టబడిన హంబుల్ చైల్డ్. ఏం నేర్చుకుంటున్నాం క్రిస్మస్లో? ఏం నేర్చుకుంటున్నాం క్రిస్మస్ వేళ? నేను చెప్పానా, క్రిస్మస్ అంటే విధేయత నేర్చుకునే పండుగ, అలంకరణ పండుగ, ప్రచార పండుగ, పరివర్తన పండుగ, త్యాగపూరితమైన పండుగ, అలంకరణ పండుగ. ఇన్ని అనుభవాలు కలిగిన క్రిస్మస్లో యేసయ్య దగ్గర ఏం నేర్చుకున్నాం? సాత్వికం, దీనత్వం. ఆడంబరాల్లో ఆత్మీయత లేదు సుమా.
ఆడంబరాల్లో ఆత్మీయత లేదు. ఎక్కడుంది దీనత్వం? ఎందుకు యేసు క్రీస్తు అలా రావాల్సి వచ్చింది? సినిమా పాట ఒకటి విన్నాను, అది సినిమాదే. ఎందుకంటే రోడ్ల మీద వెళ్తూ ఉంటే వినబడతా ఉంటాయి, చెవుల్లో పడతా ఉంటాయి. మనకేమి అట్లాంటివి లేకుండా దేవుడి పాటలే వినబడేటట్టు స్కానర్లు ఏమి ఉండవు కదా, మనకు వినబడతా ఉంటాయి. ఓ పాట, ఆ పాటలో ఉన్న పదాలు: నడివీధిలో ఉన్న రాళ్ళని గుళ్ళో పెట్టి దేవుణ్ణి చేశారు, నన్ను కన్నవాళ్ళు నన్ను నడివీధినేసి నగుబాట్లు చేశారు. ఏ దేవుడైనా నాలాగా పుడితే తెలిసేది బాధ. ఇది పాటలో సారాంశం. నడివీధిలో ఉన్న రాళ్ళు గుళ్ళో పెట్టి దేవుణ్ణి చేశారు, నన్ను కన్నవాళ్ళు నడివీధినేసి నన్ను నగుబాట్లు చేశారు. ఏ దేవుడైనా నాలాగా పుడితే తెలిసేది బాధ. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదరికంలో ఉండి అనుక్షణం మదన పడుతూ కృంగిపోతూ క్షోభను అనుభవిస్తూ ఉన్నావు కదా. ఎన్నిసార్లు అనుకుంటావు, ఎందుకు ఈ దరిద్రం, ఎందుకు ఈ పేదరికం అని అనుకున్నావా? పేదలారా మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే, దేవుని రాజ్యం మీదే. యాకోబు పత్రికలో అంటారు, మీరు ఒకవేళ ఈ లోక సంబంధంగా పేదోళ్ళేమో, ఆత్మ సంబంధంగా మీరు భాగ్యవంతులు. దేవుడు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన ఆ బంగారు వీధులు, సువర్ణ వీధులు కలిగిన ఆ పట్టణాన్ని మనకు, లోక సంబంధంగా మనం పేదోళమే, భూ సంబంధంగా మనం పేదోళమే, విశ్వాసమందు ఐశ్వర్యవంతులవి, భాగ్యవంతులవి. యేసుక్రీస్తు ఎందుకు అంత దీనస్థితిలో పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది? యేసుక్రీస్తు కుటుంబం ఎంత నిరుపేద కుటుంబం తెలుసా? సొంత ఇల్లు వాకిళ్ళు లేని ప్రాంతం. వాస్తవంగా గొర్రెల గుమ్మానికి కేకేస్తే వినబడేంత దూరంలో మరియమ్మ తల్లి వాళ్ళ అమ్మోళ్ళిల్లు, సెంట్ అన్నమ్మ. నిరుపేద కుటుంబం. అక్కడి నుంచి కోతివేడు దూరంలో బెతెస్దా కోనేరు ఉంటుంది. మరి యెరూషలేములో గొర్రెల గుమ్మం దగ్గర ఉండాల్సిన మరియమ్మ తల్లి ఫ్యామిలీ గల్లియా ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు? వడ్రంగి పని చేసుకోవడానికి దేశ దిమ్మరులుగా వెళ్ళిపోయారు అక్కడికి. నజరేతులో ఉన్నారు, సున్నపురాతి కొండల్లో, సున్నపురాతి గుహల్లో వడ్రంగి పని చేస్తుంటే స్థానికంగా ఉన్నవాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఏమిట్రా ఈ చప్పుళ్ళు, ఇక్కడ మేము ఉండాలన్నా పోవాలన్నా? బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళలేక ఆ సున్నపురాతి గుహలోనే 7-8 అంతస్తులు కిందకి తవ్వి లోపలికి వెళ్ళి అక్కడ వడ్రంగి పనిచేసి సామాన్లు బయటికి తీసుకొచ్చాం. అంత నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు నా ప్రభు. ఎందుకు? నీ హృదయాన్ని ధైర్యపరచడానికి. ఎన్నిసార్లు బాధపడి ఉంటావు? ఏమిటి పేదరికం, ఏమిటి దరిద్రత, ఏమిటిది? ఎన్ని కుటుంబాలు క్రిస్మస్ వస్తుందంటే ఎన్ని కుటుంబాల గొడవలు, కొట్లాట్లు. పండక్కి 3 జతలు బట్టలు కొనిపెట్టలేనోడివి, ఎందుకు కన్నావు మమ్మల్ని అనే పిల్లలు ప్రక్కన, 10,000 రూపాయలు పెట్టి పట్టు చీరలు కొనిపెట్టలేనోడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను అని దూషించే భార్య ప్రక్కన. ఆడంబరాలు ముఖ్యమా? మనల్ని కలుసుకోవడానికి ఎలా దిగొచ్చాడు ఆయన? రిక్తునిగా దిగి రాలేదా ఈ లోకానికి? ఏం నేర్చుకుంటున్నాం ఈ క్రిస్మస్లో? త్యాగం. పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిష్యు. ప్రియులారా, అయినా మనకు ఉల్లాస వస్త్రం ధరింప చేయడానికే కదా ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి, సంతోష వస్త్రాన్ని నీకు ఇవ్వడానికి కదా ఆయన ఆ పశువుల పాకలో పడుకోబెట్టబడి. ఈ సత్యాన్ని నీవు గ్రహించగలిగితే నీ హృదయంలో ఎప్పుడు మత్సరపడవు, దిగులు, చింతకి, పొరపాటు చోటివ్వు. ప్రభు మన జీవితాల్లో చేసిన కార్యాలను తలంచుకుంటూ ముందుకు సాగుతాం. 1 హంబుల్, 2 హోలీ. అపోస్తుల కార్యాల్లో గమనిస్తే నీ పరిశుద్ధ సేవకుడైన యేసు క్రీస్తు నామములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయకుండా ఆపేస్తున్నారు. నీ పరిశుద్ధ సేవకుడు, ఇన్ ఇంగ్లీష్ హోలీ
చైల్డ్ అనే మాట ఉంటుంది. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయనీయకుండా. యేసు ప్రభు ఎవరో తెలుసా? హోలీ వన్. హోలీ వన్. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నా ప్రభు సశరీరుగా ఉండగానే సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చెప్పండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా. సశరీరునిగా ఉన్నప్పుడే ప్రపంచం నోటి మీద వేలేసుకుంటే నువ్వు మాట్లాడడానికి, ఇప్పుడు నువ్వు మాట్లాడకు, నువ్వెవడోరా? నా ప్రభు పరిశుద్ధుడు, వేవేల దూత గణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న అత్యంత పరిశుద్ధుడు. నా ప్రభు పుట్టుకలో, మాటలో, నడకలో, చూపులో, మరణంలో, పునరుద్ధానములో, ఎవ్రీథింగ్ పరిశుద్ధుడు. పాప సహితునిలో నుండి పాపరహితుడిగా పుట్టాడు నా ప్రభు. పాప సహితునిలో నుండి పాపరహితునిగా. మదనపల్లి రాజశేఖరయ్య గారు మాకు బైబిల్ కాలేజీలో చెప్తూ ఉంటాడు. నిన్న ఇర్మియా గారు కూడా ఈ మాటలు కోట్ చేసి మాట్లాడాడు. నేటికి నాటికి ఎప్పటికీ ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, ఒక సంచలనాత్మకమైన వార్త ఒకటి ఉంది అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయన పేరు యేసు. నాటికి నేటికి ఆల్ టైమ్ బ్రేకింగ్ న్యూస్. ఏది బ్రేకింగ్ న్యూస్ అంటే కన్యక గర్భవతి అయి, అది పవిత్రమైన పరిశుద్ధమైన జన్మ. ఆ పరిశుద్ధుడైన యేసయ్యని దేవునిగా కలిగిన మీరు నేను మనం ఎంత ధన్యులమో. ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ పరిశుద్ధత చాలదు. పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడితే మన కోసం ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆఖరి మాట, యేసు క్రీస్తుని నజరేన్, నజరేయుడైన యేసు. ఒకటి ద కింగ్, రెండు యాజ్ ఎ స్టార్, మూడు యాజ్ ఎ గవర్నర్, నాలుగు యాజ్ ఎ చైల్డ్, ఐదు యాజ్ ఎ నాజరేన్. నజరేతు అంటే రెండు అర్థాలు. ఒకటి పీస్, రెండు ప్రిజర్వేషన్. పీస్, ప్రిజర్వేషన్. సమాధాన అధిపతి అని కేవలం ఆయనకి పేరు మాత్రమే కాదు. నా ప్రభు దగ్గరికి ఎవరొచ్చినా వాళ్ళు వెళ్ళేటప్పుడు నా ప్రభు చెప్పిన మాట, సమాధానము గలదానవైన ఇంటికి వెళ్ళమ్మా. సమాధానం, సమాధానం, సమాధానం. ఈరోజు వరకు మీ వ్యక్తిత్వంలో, మీ కుటుంబాల్లో సమాధానం లేక అల్లాడుతున్నారా? ఒక్కసారి సమాధానకర్త అయిన నా ప్రభుని మీ గుండెల్లోకి ఆహ్వానించండి. మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో సమాధానాన్ని ప్రసాదించిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు. శాంతి అనే మాట తీసేస్తే, ఇంగ్లీష్ మాటగా మాట్లాడితే 3 kinds ఆఫ్ పీస్. ఒకటి, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. రెండు, నా సమాధానాన్ని మీకు. మూడు, నాట్ సిమిలర్ వన్, లోకమిచ్చు సమాధానం కాదు, నాట్ సిమిలర్ వన్. యేసుక్రీస్తు ఏ సమాధానం అయితే కలిగి ఉన్నాడో అదే మనకిచ్చాడు. ఇదిగో ఎంతమంది ఉంటారు, కేకలు 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 కేకలు, దుర్భాషలు. సిలువ వేయండి ఆ వంచకుని, వాడి అపరాధం మా మీద, మా పిల్లల మీద ఉన్న పర్లేదు, భయంకరమైన కేకలు, భయంకరమైన కేకలు. అక్కడ రాయబడిన మాట, జీసస్ హెల్డ్ హిస్ పీస్. యేసు తనలో తాను సమాధానము కలిగి ఉండెను. తెలుగులో ఊరకుండెను అని ఉంటుంది, బట్ ఇన్ ఇంగ్లీష్ హీ హెల్డ్ హిస్ పీస్. యేసు తనలో తాను సమాధానం కలిగి ఉండడు. ప్రియులారా, మన చుట్టూ హోరు గాలులు ఉండొచ్చు, బెదిరింపులు, ఎదిరింపులు, సాధింపులు, శోధింపులు, బీభత్సమైన కార్యక్రమాలు జరగచ్చు.
యేసు ప్రభు ఎవరో తెలుసా? సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. 2, ప్రిజర్వేషన్. చెడిపోయిన బ్రతుకుల్ని చెడిపోకుండా, చెడిపోయిన బ్రతుకుల్ని, చెదరిపోయిన జీవితాల్ని, కలవరాల మధ్యలో ఉన్న కుటుంబాల్ని, విసిగిపోయిన జీవితాల్ని కాపాడడానికి, ఇంకా చెడిపోవడానికి కొందరు జీవితాలు రెడీగా ఉన్నాయి. నా మాట వినండి. ఈ సభలో ఇర్మియాకి ఏదో ఎక్కువైపోయి ఇక్కడ ఎవరో డబ్బు ఇచ్చారని పెట్టుకోలేదు. మీలో కొందరైనా అగ్నిలో నుంచి లాగినట్లు నా దేవుని వాక్యం మిమ్మల్ని లాగుతుందన్న విశ్వాసంతోనే ఈ సభలు పెట్టింది. ఇక్కడ చెడిపోయిన బ్రతుకులు, చెదిరిపోయిన జీవితాలు, కలవరపడుతున్న కుటుంబాలు, ఈ రాత్రి లోకమంతా సర్దుమరిగి నిద్రిస్తూ ఉన్న ఈ రాత్రి సమాధానకర్తయ్య ప్రభువే మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన పేరు నజరేయుడైన, చెప్పాలి, నజరేయుడైన ఆయన. బలహీనతలు, రోగాల్ని వెళ్ళగొట్టే దేవుడు. అలాగే దయ్యపు శక్తుల్ని హీ విల్ క్యూర్ డిసీజ్, హీ విల్ డెలివర్ ఫ్రమ్ డీమన్. దయ్యపు శక్తుల్లోంచి అందుకే శిష్యులు పదే పదే వాడారు, నజరేయుడని యేసు నామములో, నజరేయుడని యేసు నామములో. ఆ రోజుల్లో బరయేసు, మన యేసు అని డిఫరెంట్ యేసు అనే పేర్లు కలిగి ఉన్నాయి. అందుకే వాళ్ళు కావాలని నజరేయుడని యేసు అని ఉచ్చరించారు. ప్రియులారా, ఎవరి నోట యేసు అనే మాట ఉంటుందో, యేసయ్య నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలాభిషేకం ఒక్కొక్కరి పెదవుల మీద దయారసము పోయబడునుగాక, ఒక్కొక్కరి పెదవుల ప్రహర్షముతో నింపబడునుగాక. రాజుగా ఆయన ఏం చేస్తారో చెప్పాను, నక్షత్రముగా ఆయన ఏం చేస్తారో చెప్పాను, గవర్నర్గా ఆయన ఏం చేస్తారో చెప్పాను. అలాగే 4వదిగా శిశువు మనకు ఏం నేర్పించాడో చెప్పాను. 5వది నజరేయుడని యేసు ఏం చేస్తారో చెప్పాను. ఏ కోణంలో మీరు దైవ దీవెన కోరుకుంటున్నారో కోరుకోండి. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వెనుకడిలో ఫలభరితంగా మార్చునుగాక. ప్రాముఖ్యంగా మన మధ్యలోనికి వచ్చిన దైవజనులు ఎడ్వర్డ్ విలియం అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకు ఏం పెట్టారో నాకు తెలియదు, మీరా కాదా అని చూస్తాను ఎల్ఈడిలో. చాలా సంతోషం. పెద్దలు, గౌరవనీయులందరూ, అలాగే రాజశేఖర్ అయ్య గారు, అలాగే ఎడ్వర్డ్ గారు మన మధ్యలోనికి రావడం చాలా సంతోషం. చక్కటి ఐక్యత. మేము మా ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో తక్కువ కానీ మా ప్రాంతాల్లో అప్పుడప్పుడు తరచుగా కలుసుకుంటూ ఉంటాం. చక్కటి ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ దేవుని పరిచయం సాగడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక.